రైస్ రెసిపీస్ లైక్ టొమాటో రైస్, పుదీనా రైస్, పులావ్స్ ఇవేవైనా పొడి పొడిలాడుతూ ఫ్లేవర్ఫుల్గా బాగా కుదరాలంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. ఈ రెసిపీస్ అన్ని చేయడం కోసం పీజియన్ వాళ్ళ 2024లో కాంబో ఆఫర్లో 2024 రూపీస్కే 1.8 లీటర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు అలాగే 1.5 లీటర్ హాట్ కెటిల్ని తీసుకున్నానండి. మరెందుకు ఆలస్యం, టొమాటో రైస్ని చేసేద్దామా. 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకొని అరగంట వరకు నానపెట్టుకోండి. హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు అండి, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ 1 కప్పు తీసుకోవాలి. కట్ చేసిన వెజ్జీస్ అండి, పుదీనా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేసి రైస్ కుక్కర్ బౌల్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్, జీడిపప్పు, కట్ చేసిన వెజ్జీస్ వేసి దొరగా వేయించుకోండి. సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి. గుప్పెడు పుదీనా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి పుదీనా మగ్గిన తర్వాత 1 కప్పు వరకు టొమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు కారం వేసి కలిపేసుకోవాలి. ముందుగా నానపెట్టుకున్న 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులోకి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసి గ్లాస్ లిడ్ తో క్లోజ్ చేస్తే గుమ్మగుమ్మలాడే పొడి పొడిలాడే టొమాటో రైస్ రెసిపీ రెడీ. వేడివేడిగా ఈ టొమాటో రైస్ ని పెరుగు పచ్చడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండోయ్. నేనైతే ఈ పీజియన్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్లస్ హాట్ కెటిల్ ని జస్ట్ 2024 రూపీస్కే కొన్నాను. మీరు కూడా మీ దగ్గరలోని పీజియన్ స్టోర్ లో ఈ కాంబో ఆఫర్ ని పర్చేస్ చేయొచ్చు. చాలా మంచి ఆఫర్ అండోయ్.